నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎట్లా ఆడుతుంది, ఏంటి ప్లస్లు మైనస్లు ఏంటి? గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడుకుంటే మనమే కదా రష్మిక మండన్నది మగాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు అనే ఒక మాట విన్నాం. అవును. ఆమె ఎందుకు అనిందో నాకు తెలియదు, కానీ గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన తర్వాత సచ్ ఏ మెచ్యూర్డ్ యాక్టర్స్ అనిపించింది. రీజన్ చెప్పనా, ఇప్పుడు కొత్తగా హైదరాబాద్కి అమ్మాయిలు వచ్చి హాస్టల్లో ఉంటారు కదా, ఇప్పుడు అప్పుడే వస్తారు, ఇంటర్మీడియట్ చదివేది, మళ్ళీ అంటే హాస్టల్లో వేస్తే స్తోమత లేక ప్రైవేట్ హాస్టల్లో ఉంచి ఫీజు కట్టి చదివిపిస్తూ ఉంటారు. కోర్సులు కూడా నేర్చుకుంటారు కదా, కోర్సులు అయితే గంటే 1 అవరే ఏవో సాఫ్ట్వేర్ కోర్సులు, ఇదేమో ఇంతే, హాఫ్ డేలో నీ కోర్స్ అయిపోతుంది. మిగతా హాఫ్ డే ఏం చేయాలి నువ్వు చెప్పు? ఎవరితో ఒకరితో రంకు పెట్టుకోవాలి. మరి టైం ఉంది కదా, ఎందుకంటే నువ్వు ఉండే హాస్టల్ పక్కనే బాయ్స్ హాస్టల్స్ అవి ఇవి ఉంటాయి. నువ్వు పెట్టుకోకపోయినా వాడే చూసి నవ్వుతాడు నిన్ను, నువ్వు కూడా నవ్వుతావు వెంటనే. ఏ పానీపూరి బండి దగ్గర లేకపోతే ఇంకో దగ్గర అలా 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 ఇంకా ఫోన్లు జోకులు నవ్వుతూ ఉంటావు, గలగలగల గలగలగలగల. నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పటివరకు మనం ఇన్ని సినిమాలు ఇన్ని కామెడీ షోలు చూసాం, కానీ ఎవరు కూడా అన్ని జోకులు వేసి ఉండరేమో. మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మెట్ల పైన కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని బయట కూర్చొని గలగలగలగలగల నవ్వుతా ఉంటారు. ఎందుకు కనెక్ట్ అవుతారో తెలియదు. ఆ తర్వాత వీళ్ళకంటే ఓ ప్లానింగ్, తిరిగిన లొకేషన్లే మళ్ళీ తిరుగుతారు, వెళ్ళిన చోట్లకే మళ్ళీ వెళ్తారు, మాట్లాడినవే మళ్ళీ మాట్లాడుకుంటారు, కానీ మాట్లాడుకుంటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. అదేం పనో తెలియదు. అట్లా పరిచయం అయిన తర్వాత ఒకనొక స్టేజ్కి వెళ్తారు, అన్నీ జరగాల్సిన కార్యక్రమాలు కూడా అన్నీ జరిగిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ ఒక స్టేజ్లో నీకు బ్రేకప్ అయిపోతుంది. అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అనే కాన్సెప్ట్ని గర్ల్ ఫ్రెండ్లో చాలా సున్నితంగా నీట్గా క్యూట్గా ప్రజెంట్ చేశాడు రాహుల్ రవీంద్ర. ఈయనలో ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. నన్ను అడిగితే ఈ సంవత్సరం ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు తీసుకెళ్ళి ఈ యూనిట్ కాళ్ళ దగ్గర పడేయండి, అంత మంచి సినిమా గర్ల్ ఫ్రెండ్. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా చూడాలి, ప్రతి ఆడపిల్ల, ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ మస్ట్ వాచ్. వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. ఆ నీదే నీదే సాంగ్ అయితే నువ్వు థియేటర్ నుంచి బయటికి వచ్చినా కూడా నిన్ను వదలదు, నీతో పాటు ఇంటి వరకు వస్తుంది. మగాళ్ళే ఇంత కనెక్ట్ అయ్యారంటే ఆడవాళ్ళు ఇంకా కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళని అద్దంలో ఇలా చూసుకున్నట్టు ఉంటుంది. అండ్ అద్దంలో చూసుకోవడం అంటే అద్దం సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ మూవీ. అందుకే ఆమంత మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ పాస్ చేసింది. అట్లా అంటే ఒక బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయి లైఫ్ ఏంటి, చాలామంది పెళ్ళయ్యాక కూడా బ్రేకప్లు అవుతాయి, పెళ్ళికి ముందు అవుతాయి. వాళ్ళ ఫ్యూచర్ ఎలా డిసైడ్ చేసుకోవాలి, మైండ్ పడే ఆ వేదన ఎలా ఉంటుంది, అన్నీ కూడా చాలా సున్నితంగా నీట్గా చూపించారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఈ సంవత్సరంకి ది బెస్ట్ మూవీ. ఈవెన్ ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువ అని చెప్తున్నా కదా, ప్రతి అమ్మాయి ఖచ్చితంగా చూడాలి. అది నా ఫీలింగ్. ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? అసలు ఇట్లాంటి సినిమాలకు మైనస్లే ఉండవు. మైనస్ అంటూ ఒకటి ఉంటే ఆ సినిమా మనం చూడకపోవడమే మైనస్. ట్విస్ట్లు కానీ లేకపోతే ఓవరాల్గా చెప్తున్నా, దీనికి అసలు మైనస్లే లేవుమా. అసలు వీటికి రివ్యూ ఇచ్చే అర్హత కూడా రివ్యూవర్స్కి లేదు. ఇలాంటి సినిమాలకి చెప్పాలంటే ప్రతి ఒక్కరు అంటే ఎడ్యుకేట్ చేసే సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ఆ కోణానికి చెందినటువంటి మూవీ. ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తుంది అన్నట్టు స్టోరీ ఏం లేదా, ఎవడో వాగితే వాగాడు కానీ వాడికి అలా అనిపించి ఉండొచ్చేమో, కానీ ఏమీ లేదు. చాలా నీట్గా క్యూట్గా వెళ్ళిన సినిమా. ది బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ గర్ల్ ఫ్రెండ్. అందరూ ప్రతి అమ్మాయికి చూపించాలి, ఇంకో అమ్మాయిని చూడమని కూడా చెప్పాలి. ఓటీటీకి వచ్చినా కూడా వదలదు, దీన్ని ఇంకో 10 సార్లు చూడండి. మిమ్మల్ని మీరు చూసుకుంటారు అంతే. అంటే ఏముంది ఈ సినిమాలో ఎంతగానో? బికాజ్ అదే చెప్తున్నా కదా, నీకు ఒక్కసారి అమీర్పేటలో రౌండ్ అయ్యి, ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో సాయంత్రం పూట రౌండ్ అయ్యి వీళ్ళందరికీ ఈ సినిమా చూపించాలనిపిస్తారు. అంత ఉంది ఆ సినిమాలో, అంత మించి ఇంకేం చెప్పలేదు నేను. అదే మధురా నగర్, ఎస్ఆర్ నగర్ ఇవన్నీ ఉంటాయి కదా, వెళ్ళి ఒక ఈవినింగ్ రౌండ్ అయ్యి చాలు, నీకు రోడ్ మీద కనబడే ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి గర్ల్ ఫ్రెండ్ సినిమా చూపించాలనిపిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు సిటీలో ఏ రకంగా ఉండాలి అన్న స్టోరీనా, లేకపోతే ఈ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి ఒకటే పెంచుతున్నాడు, ఏదో వాట్ ఎవర్, తండ్రి ప్రేమ కూడా ఉంది. కథ చెప్పడం నాకు ఇష్టం లేదు బేసికల్లీ. మళ్ళీ ఎందుకులే స్టోరీలోకి వెళ్తున్నాం మనం మెల్లిమెల్లిగా, బట్ మస్ట్ వాచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.